తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. జూన్ నెలలో అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించబోతున్నారు. ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఎవరెవరికి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు చూసే ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. తెలంగాణలో 6 గ్యారంటీల్లో భాగంగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డులు ఇవ్వడం కుదరడం లేదని ఎన్నికల కోడ్ అనంతరం కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడం లేదు. కాబట్టి లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య సుమారు మనకి 20 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం. అయితే ఇప్పటివరకు తెలంగాణలో 70 లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల రేషన్ కార్డులే కీలకంగా కానుంది. కాబట్టి కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం అయితే శ్రద్ధ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. ఎన్నికల కోడ్ తర్వాత అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గారు మనకి ప్రకటించడం జరిగింది. రేషన్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అంటే అందరి ఆధార్ కార్డులు తీసుకొని మీరు వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేసుకోవడానికి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే తెలంగాణలో మరొక 20 lakhs మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అంటే 10 ఎకరాల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ బేస్డ్ ప్లస్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒకవేళ వాళ్ళకి రేషన్ కార్డు తొలగింపు అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఈ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు కూడా ప్రక్షాళన చేసి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకైతే మంజూరికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రేషన్ కార్డు లేదో వీడియో కింద కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలో నేను ఖచ్చితంగా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.